హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు 6వ తరగతి పాఠాలు, రచయితలు, ఇతివృత్తం, ప్రక్రియల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో అనేసి కూడా నేను చెప్పబోతున్నాను. 1వ పాఠం వచ్చేసి అభినందన. రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇతివృత్తం దేశభక్తి, శ్రమ, గౌరవం. ఈ అభినందనం పాఠంలో శ్రామికుల గురించి, సైనికుల గురించి, వాళ్ళ గౌరవం, వాళ్ళు చేసే త్యాగం ఆ విధంగా ఉంటుంది. ప్రక్రియ వచ్చేసి గేయం. 2వ పాఠం స్నేహబంధం. ఇది ఒక కోడింగ్ విధానంలో మనం గుర్తుపెట్టుకోవచ్చు. స్నేహబంధం చిన్నయ్య సూరి రచయిత. స్నేహం అనేది చిన్నప్పటి నుండే మనం చేస్తుంటాం, చిన్నప్పటి నుండి అనేసి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నైతిక విలువలు కూడా చిన్నప్పటి నుండే మనకు అలవాడుతూ ఉంటాయి. ప్రక్రియ వచ్చేసి కథ. 3వ పాఠం వర్షం. రచయిత పల్లదుర్గయ్య. అంటే దీన్ని మనం ఒక కోడింగ్ విధానంలో గుర్తుపెట్టుకోవచ్చు. వర్షంలో చెట్ల నుండి పండ్లు రాలుతాయి, ఆ విధంగా. ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చిత్రణ. ప్రక్రియ ఖండకావ్యం. 4వ పాఠం లేఖ. ఇతివృత్తం వచ్చేసి చారిత్ర సంస్కృతి. లేఖ యాత్ర రచన ప్రక్రియ. 5వ పాఠం శతక సుధ. కవులు, శతక కవులు, నైతిక విలువలు. ప్రక్రియ శతకం. 6వ పాఠం పోతన బాల్యం. రచయిత వచ్చేసి వానమామలై వరదాచార్యులు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, పోతన వానలో వరదలో ఆడుతున్నాడు. ఇతివృత్తం పిల్లల ఆసక్తులు. ప్రక్రియ కావ్యం. 7వ పాఠం వచ్చేసి ఉడత సాయం. రచయిత గోన బుద్ధారెడ్డి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, గోన బుద్ధారెడ్డి సహాయం చేసేవాడు ఉడతల. సహకారం. ఇతివృత్తం వచ్చేసి ప్రక్రియ వచ్చేసి విపద. 8వ పాఠం చెరువు. సంస్కృతి, పర్యావరణం. ఇతివృత్తం ప్రక్రియ వచ్చేసి స్వాగతం. 9వ పాఠం చీమలు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, పొట్లపల్లి రామారావు. అంటే చీమలు పొట్లలో దూరి తింటూ ఉంటాయి, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం. ప్రక్రియ వచన కవిత. 10వ పాఠం బాల నాగమ్మ. ఇతివృత్తం వచ్చేసి సాహసం. ప్రక్రియ జానపద కథ. 11వ పాఠం పల్లెటూరి పిల్లగాడ. సుద్దాల హనుమంతు ఒక పల్లెటూరి పిల్లగాడు. మానవీయ విలువలు, బాలకార్మికులు పాట. 12వ పాఠం కాపాడుకుందాం. ఇతివృత్తం పర్యావరణం. సంభాషణ. ప్రక్రియ. ఈ విధంగా సులువుగా మనం గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది కోడింగ్ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ అండి.